వాడవాడలా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. మండపాల్లో కొలువుదీరే విగ్రహాల్లో ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారీ చేసినవే దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఖమ్మంలోని వెంకటేశ్వర గోశాలలో మాత్రం వినూత్నంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూర్తిగా ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేసి వాటిని భక్తులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో విగ్రహం 100 రూపాయలకే విక్రయించి ఆ డబ్బుతో గోవులకు పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు. ఆవు పేడతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు నీళ్లలో పూర్తిగా కలిసిపోతాయి. అది ముద్దలా మారిపోయిన తర్వాత మళ్లీ మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చని వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు అంటున్నారు. ఈ వినాయక నవరాత్రులు వస్తున్న సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు వాడుతూ ఉంటారు. వాటి వల్ల వాతావరణానికి మరియు నీళ్లు కలుషితం అవడం జరుగుతుంది. ఈ మధ్యనే మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత వచ్చి వాటిని వాడడం జరుగుతుందండి. అయితే ఈసారి మేము కొత్తగా గోమయంతో వినాయకులను తయారు చేసి ప్రయత్నించామండి. విజయవంతమైందని అనుకోవాలి. ఈ గోమయంలో లక్ష్మీ నివాసం ఉంటుందండి. అలాంటి గోమయంతో మన గణపతులను తయారు చేసి వాటికి సహసిద్ధమైన రంగులేసి చాలా చక్కగా తయారు చేశాము. ఖమ్మం టేక్లపల్లి గోశాలలో వినాయకులను తయారు చేస్తున్నాం. గోమయంతో తయారు చేసిన వినాయకులు అండి ఇవి. బయట కాలుష్యం అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసే వినాయకులు ఎక్కువైపోతున్నాయి. దాంతో పర్యావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రకృతికి హాని కలగకుండా ఉండాలని అని గోమయంతో తయారు చేస్తున్నామండి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా చెట్టు దగ్గర వేసుకొని నిమజ్జనం చేస్తే ఇది ఎరువులాగా మారుతుంది. దగ్గరలో ఉన్న కాలువలో నిమజ్జనం చేసినా కానీ ఆ వాటర్ అనేది కూడా ప్యూరిఫై అవుతుంది గోమయంతో. వెంకటేశ్వర గోశాల వచ్చే వినాయక చవితిని పురస్కరించుకొని గోపేడతో వినాయకుడి ప్రతిమలను తయారు చేయడం చాలా సంశోధించదగిన విషయం. ఇలా పర్యావరణ హితం కోరుతూ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు గారు మరి ప్రత్యేకంగా వారి గోశాల నుంచి సేకరించిన వారి గోశాలలో ఉన్న పశు సంపద నుంచి సేకరించిన వాటితో పర్యావరణం కోసం సమాజ అభివృద్ధిలో హితంలో తమ వంతు బాధ్యత ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్పీడ్ న్యూస్ చూద్దాం.